హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1 క్రౌన్ జార్జ్ 6th కింగ్ ఉండే టైంలో ఈ కాయిన్ అనేది మనకు ఇష్యూ చేశారు. ఇది 1938 ఇయర్లోది. ఇది ఆస్ట్రేలియా కంట్రీకి చెందిన కాయిన్. ఇది ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అంటే జార్జ్ కింగ్ ఉన్న టైంలో ఈయన వచ్చేసి 1936 నుంచి 1952 వరకు ఈయన కింగ్గా ఉన్నాడు. సో ఈ కాయిన్ చూసుకున్నట్టయితే 1937 నుంచి 38 ఈ మధ్యలో ఈ కాయిన్ అనేది ఎక్కువ మింట్ అయింది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే 1 క్రౌన్ అంటే కనుక మనకు 1 పౌండ్లో 4వ వంతు వస్తుంది. సో 1/4 వాల్యూ వస్తుంది. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ మెటల్లో 0.925 క్వాలిటీతో వస్తుంది. దీని వెయిట్ చూసుకున్నట్టయితే 28.27 grams. అండ్ దీని డయామీటర్ చూసుకున్నట్టయితే 38.5 mm వస్తుంది. థిక్నెస్ 3 mm. సో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు కింగ్ జార్జ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు ఉంటుంది. సో దాని సరౌండ్లో మనం చూసుకున్నట్టయితే జార్జ్ 6th అని జార్జ్ ఈజ్ 6th అని ప్లస్ వచ్చేసి D 2 dots G 2 dots BR OMN REX FD IND IMP అని ఉంది కదా. సో దాని అర్థం ఏమంటే కనుక మనకు జార్జ్ 6th కింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, కింగ్ ఆఫ్ ఆల్ ద బ్రిటిష్ టెరిటరీస్, డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్, ఎంపెరర్ ఆఫ్ ఇండియా అని దాని పూర్తి మీనింగ్ వస్తుంది. సో మనం కాయిన్ని ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే విక్టోరియా క్వీన్ యొక్క డైమండ్ క్రౌన్ అనేది మనకు పెద్దగా పిక్చర్లో కనబడుతుంది. సో దాని క్రిందనే మనం చూసుకున్నట్టయితే డేట్ 1938 అని ఉంటుంది. దీని వాల్యూ 1 క్రౌన్ అని దాని కిందనే మనకు కనబడుతుంది. సో మనకు దీనిపైన చూసుకున్నట్టయితే కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా అని ఉంటుంది. దీని ఎడ్జ్ చూసుకున్నట్టయితే మనకు అంటే రీడెడ్ ఎడ్జ్, అంటే కొద్దిగా రీడెడ్ ఎడ్జ్ టైప్లో వస్తుంది మనకు. అంటే కొద్దిగా స్టెప్పులు ఉందంటే కనుక దాన్ని రీడెడ్ ఎడ్జ్ అంటారు. సో 1937లో ఫస్ట్ కాయిన్ అనేది దీంట్లో చేశారు. ఆ కాయిన్ మింట్ చేయడానికి చాలా ఖర్చు అయ్యేది. సో కాబట్టి దాని తర్వాత వచ్చేసి మనకు 1938లో కాయిన్ను ఖర్చు తగ్గించి తయారు చేశారు. సో అది ఫ్రెండ్స్. సో మనం ఇంకా ఫైనల్గా దీని వాల్యూ చూసుకున్నట్టయితే 2000 నుంచి మనకు 4000 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో మన కంట్రీ కాదు కాబట్టి సో కొద్దిగా వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వీడియో ఇంతవరకే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.